పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పార గ్రామంలో ఓ చేపల చెరువులో గోవా నుంచి దిగుమతి చేసుకున్న 4080 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను ఎక్స్చేంజ్ పోలీసులు పట్టుకున్నారు. సంఘటన స్థలంలో ఉన్న నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ భర్త వైసీపీ కౌన్సిలర్ బర్రె జయరాజ్తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కొప్పారు గ్రామంలోకి చెందిన రావి బ్రహ్మాజీ చెరువును కౌన్సిలర్ జయరాజ్కు లీజుకు తీసుకొని చేపల చెరువు చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ చెరువు వద్ద మద్యాన్ని అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో నరసాపురం ఎక్స్చేంజ్ సిఐ రాంబాబు సిబ్బందితో దాడి చేసి 85 కేసుల మద్యం పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. గోవా లేబుల్స్ ఉండడంతో వీరికి మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సరఫరా చేశారన్న విషయాన్ని ఆరా తీస్తున్నట్లు ఎక్స్చేంజ్ సిఐ రాంబాబు చెప్పారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎక్స్చేంజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కిరణ్ సందర్శించారు. కౌంట్ చేయండి. ఇప్పుడు టేప్ ఉందా? టప్ అయిపోవాలి. అందరూ ఆన్ చేసేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సాపురం మండలం కొప్పరు గ్రామ పరిధిలో గల రావి బ్రహ్మాజీ చేపల చెరువు వద్ద మద్యం లిక్కర్ బాటిల్స్ అమ్ముతున్నారనే అనుమానంతో అక్కడ దాడులు నిర్వహించడం జరిగింది. ఆ రావి బ్రహ్మాజీ చేపల చెరువు లీజీ తీసుకున్నాం. బర్రె జయరాజు అనే వ్యక్తి అక్కడ స్పాట్లో ఉన్నారు. ఆయన యొక్క చేపల చెరువు షెడ్లో 85 బాక్సులు లిక్కర్ మద్యం బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకో ముగ్గురిని అనుమతుల్ని అదుపులో తీసుకున్నాము. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మీకు తదుపరి వివరాలు అందజేస్తాం. పార్టీ తెలియదు కానీ బర్రె జయరాజ్ అని అతనితో పాటు ఇంకో ముగ్గురిని అదుపులో తీసుకున్నాము. స్టేషన్లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మీకు అన్ని వివరాలు తెలియపరుస్తాం. అనుమానితులుగా తీసుకున్నది బర్రె జయరాజు, దిట్ల రామకృష్ణ, గొల్లమందల రాజాబాబు, కత్తిమండ జయబాబు, నలుగురిని అదుపులో తీసుకున్నాము. ఎంక్వైరీ జరుగుతుంది. అన్ని ఒకటే బ్రాండ్ అండి. రాయల్ గ్రాండే మాల్ట్ విస్కీ. గోవా అని ప్రింటెడ్ ఉంది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. గోవా ఉంది.